మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆ విషయానికి సంబంధించి వివాదం పీక్స్ కి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి కారణం ఎవరు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోని మోహన్ బాబుతో వివాదం పైన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మంచు మనోజ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్యామిలీ గొడవంతా వదిన వాళ్ళ ఫ్యామిలీ వల్లే అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. విష్ణు వదిన కంపెనీలన్నీ వదిన వాళ్ళ అమ్మ చూసుకుంటోందంటూ చెప్పుకొచ్చారు ఆయన. అవును, విష్ణు అలాగే వదిన కంపెనీలన్నీ కూడా వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ విష్ణు వదిన కంపెనీలన్నీ కూడా వదిన వాళ్ళ అమ్మ చూసుకుంటోందంటూ కూడా ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. వినయ్ అనే వ్యక్తి వదిన వాళ్ళ కుటుంబానికి సన్నిహితుడు అంటూ కూడా మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. సిసిరెడ్డి ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే అంటూ ఆయన చెప్పారు. వదిన వాళ్ళ అమ్మ నాన్నకు అమెరికాలో ఎంట్రీ లేదంటూ కూడా మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వదిన వాళ్ళ అమ్మకు నాన్నకు ఇద్దరికి అమెరికాలో ఎంట్రీ లేదంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాళ్ళు అమెరికాకు వెళితే అరెస్ట్ అవుతారంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మంచు మనోజ్. అందుకే వాళ్ళు దుబాయ్లో సెటిల్ అయ్యారంటున్నారు ఆయన. మా నాన్న చేసే పనులు చుట్టూనే విష్ణు వ్యాపారం మొదలు పెడతాడంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. విష్ణు సోషల్ మీడియా టీం ట్రస్ట్ కిందే పనిచేస్తుందంటూ మంచు మనోజ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను భైరవ సినిమా షూటింగ్ లో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది, ఆ వివాదం ఎవరి వల్ల మొదలైంది, ఎవరి వల్ల ఎక్కువ అవుతోంది, ఎక్కడికి తారాస్థాయికి చేరుకుంటోంది, ఎందువల్ల చేరుకుంటోంది, ఈ అంశాలన్నిటికీ సంబంధించి మనోజ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మంచు మనోజ్. ఈ నేపథ్యంలోనే కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయన. మోహన్ బాబుతో వివాదంపై ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మంచు మనోజ్. మా నాన్న దేవుడు అంటూ కూడా నేను ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఈ వివాదం మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా మంచు మనోజ్ మంచు మోహన్ బాబు పేరుని డైరెక్ట్గా ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇంట్రెస్టింగ్ విషయం అనేది చెప్పుకోవాలి. ఈరోజు కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా ఎక్కడా కూడా ఆయన మంచు మోహన్ బాబు పేరుని ప్రస్తావించలేదు. మా నాన్న దేవుడు అంటూ నిన్న మాట్లాడిన సందర్భాన్ని చూసాం, కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని చూసాం. అయితే ఆ వివాదానికి కారణం ఎవరు అనే అంశానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ బాబుతో వివాదంపై ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు మంచు మనోజ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అవును, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్యామిలీ గొడవంతా వదిన వాళ్ళ ఫ్యామిలీ వల్లే అంటూ కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు. రైట్, మీరు విజువల్స్ చూస్తున్నారు. మంచు మనోజ్ మరి ముఖ్యంగా జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఆయన బయటకు వచ్చి ఇటు మీడియాతో ఆయన ధర్నాలో పాల్గొన్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా 3 రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. కానీ నిన్న తారాస్థాయికి చేరుకుంది. నిన్న తారాస్థాయికి చేరుకున్న సందర్భాన్ని మీరు చూశారు. మరి ముఖ్యంగా గేటు బద్దలు కొట్టుకొని నిన్న కాక మొన్న గేటు బద్దలు కొట్టుకుని ఆయన వెళ్ళిపోయిన సందర్భం ఇంటిలోకి. ఆ నేపథ్యంలోని ఒక్కసారిగా వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆయన గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు మంచు మోహన్ బాబు బయటకు రావడం, ఆ సందర్భంలో పేరు దుమారం మేరేగింది. ఒక్కసారిగా వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోని మంచు మనోజ్ మాట్లాడిన సందర్భం ఆర్టీవీతో మాట్లాడారు. మోహన్ బాబుతో వివాదంపై ఆర్టీవీతో మాట్లాడారు మంచు మనోజ్. ఫ్యామిలీ గొడవంతా వదిన వాళ్ళ ఫ్యామిలీ వల్లే అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మనోజ్. విష్ణు వదిన కంపెనీలన్నీ వదిన వాళ్ళమ్మ చూసుకుంటోంది అంటున్నారు ఆయన. వినయ్ అనే వ్యక్తి, వినయ్ అనే పేరు దాదాపుగా ఇక్కడ మనకు వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే సీసీ కెమెరాల అంశానికి ప్రస్తావనకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా జల్పల్లి ఫామ్ హౌస్లో సీసీ కెమెరాల అదృశ్యం అనే పేరు వచ్చినప్పుడు వినయ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. వినయ్ పేరు ఇక్కడ వినబడుతోంది. ఈ నేపథ్యంలో వినయ్ అనే పేరుకు సంబంధించి, వినయ్ అనే వ్యక్తికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. వినయ్ అనే వ్యక్తి వదిన వాళ్ళ కుటుంబానికి సన్నిహితుడు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు వదిన వాళ్ళ అమ్మ నాన్నకు అమెరికాలో ఎంట్రీ లేదన్నారు ఆయన. వాళ్ళు అమెరికాకు వెళితే అరెస్ట్ అవుతారంటూ కూడా చెప్పుకొచ్చారు. అందుకే వాళ్ళు దుబాయ్లో సెటిల్ అయ్యారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మా నాన్న చేసే పనుల చుట్టూనే విష్ణు వ్యాపారం మొదలు పెడతాడు. విష్ణు సోషల్ మీడియా టీం కూడా ట్రస్ట్ కిందే పనిచేస్తుందంటూ మనోజ్ చెప్పుకురావడం
ఇక్కడ సంచలనంగా మారింది. ప్రస్తుతం తాను భైరవ సినిమా షూటింగ్లో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. ఒక్కసారి నిన్న ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. ఎందుకంటే నిన్న మీరు గమనిస్తే కనుక ఇటు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ వీళ్ళిద్దరికీ సంబంధించిన కంప్లైంట్స్ మీరు చూస్తే కంప్లైంట్లో ఎక్కడా కూడా మంచు మోహన్ బాబు పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. మంచు మనోజ్కి సంబంధించి ఆ కంప్లైంట్లో ఎక్కడా కూడా ఇన్ఫ్యాక్ట్ ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా మా నాన్న దేవుడు అంటే చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ మంచు మోహన్ బాబుకి సంబంధించిన కంప్లైంట్లో చూసుకుంటే కనుక ఆ కంప్లైంట్లో మీరు చూస్తే ద వెరీ ఫస్ట్ కంప్లైంట్ ఎందుకంటే ఈ మాట నేను ఇక్కడ అంటున్నాను. ఇక్కడ కంప్లైంట్ విషయానికి సంబంధించి ఆ రోజు ఫస్ట్ టైం మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఆ సందర్భంలో కూడా వాళ్ళు అంటే సీసీ ఫుటేజ్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. దాన్ని కూడా చెక్ చేస్తాం, మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటూ. ఇది జరుగుతున్న క్రమంలోని మంచు మోహన్ బాబుకి సంబంధించి కంప్లైంట్కి సంబంధించిన బ్రేకింగ్ కూడా మనం చూడడం జరిగింది. ఆయన కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్లో ఇటు మంచు మనోజ్ అలాగే మౌనిక ఈ ఇద్దరి పేర్లను ప్రస్తావించారు. ఆయన వాళ్లకు సంబంధించిన వ్యక్తులంటూ ఆయన ప్రస్తావిస్తూ ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. నాకు ప్రాణహాని ఉందంటూ అని అర్థవచ్చులు ఆయన ఆ కంప్లైంట్లో పేర్కొన్న సందర్భాన్ని చూసాం. సో ఇదిలా జరుగుతూ ఉండగానే నిన్న ఉదయం నుంచి కూడా ఇటు మంచు విష్ణు రావడం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత డెవలప్మెంట్స్ కావచ్చు, ఇంట్లోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నాలు కావచ్చు, ఆ టైంలో బౌన్సర్స్కి అంటే విష్ణు బౌన్సర్స్కి దాంతోపాటు మనోజ్ బౌన్సర్స్కి మధ్య ఒక వాగ్వాదం కావచ్చు, ఒక యుద్ధ వాతావరణం జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర జరిగింది. సో ఇటువంటి వాతావరణం తర్వాత నిన్న రాత్రి ఒక బీభత్స వాతావరణం, యుద్ధ వాతావరణం తలపించింది. ఎందుకు నేను ఈ మాట యుద్ధ వాతావరణం అంటున్నానంటే కనుక ఆ డోర్ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చొక్కా చినిగింది. అసలు విష్ణు ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి మంచు మోహన్ బాబు బయటకు వచ్చి ఘర్షణాత్మక వాతావరణం అదంతా. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి, వెరీ ఫస్ట్ టైం మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. ఈ గొడవకి కారణం ఎవరు అంటూ ఇక్కడ చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు. ఆయన మోహన్ బాబుతో వివాదంపై ఆర్టీవీతో మాట్లాడారు. మంచు మనోజ్ ఫ్యామిలీ గొడవంతా వదిన వాళ్ళ ఫ్యామిలీ వల్లేనని క్లారిటీ ఇచ్చారు. ఆయన విష్ణు వదిన కంపెనీలన్నీ వదిన వాళ్ళ అమ్మ చూసుకుంటోంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన వినయ్ అనే వ్యక్తి వదిన వాళ్ళ కుటుంబానికి సన్నిహితులు అంటున్నారు మంచు మనోజ్. సీసిరెడ్డి ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందన్నారు ఆయన. వదిన వాళ్ళ అమ్మా నాన్నలకు అమెరికాలో ఎంట్రీ లేదన్నారు మంచు మనోజ్. వాళ్ళు అమెరికాకు వెళితే అరెస్ట్ అవుతారన్నారు ఆయన. అందుకే వాళ్ళు దుబాయ్లో సెటిల్ అయ్యారన్నారు మనోజ్. మా నాన్న చేసే ఆ పనుల చుట్టూని విష్ణు వ్యాపారం మొదలు పెడతాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయన. విష్ణు సోషల్ మీడియా టీం ట్రస్ట్ కిందే పనిచేస్తుంది. ట్రస్ట్ అంటే మోహన్ బాబుకి సంబంధించిన కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి, బహుశా వాటికి సంబంధించి ఆయన మాట్లాడనుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం తాను భైరవ సినిమా షూటింగ్లో ఉన్నానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఏం జరుగుతోంది కుటుంబంలో? ఈ వివాదం రోజు రోజుకి ఇంకా పీక్స్కి చేరుకుంటోందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మంచు మోహన్ బాబు మాట్లాడుతూ మా కుటుంబం విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, వాడు నా బిడ్డ, ఈ ఇష్యూని మేమే తేల్చుకుంటాం అంటూ కూడా ఆయన చెప్పడం ఈ డెవలప్మెంట్కి సంబంధించి మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ వివాదం ఎప్పుడు కొలుక్కొస్తుంది, ఈ వివాదం ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.